రాష్ట్రంలోనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానంలో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల మరియు మెట్పల్లి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల పాలనలో సంపూర్ణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందుతున్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లలో 2 సంవత్సరాలలో అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని రానున్న 3 సంవత్సరాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పటిష్టకరణ జరుగుతున్న నేపథ్యంలో వేలాది కోట్ల రూపాయలతో విద్య, వైద్యం, డ్రైనేజ్ రోడ్లు లాంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. నరసింహరావు గారు చేపించడం, అలాగే మన 2.5 ముఖ్యంగా చెప్పినప్పుడు నేను అడగానే కొత్తటి ఉంటుంది. ఒక్కసారి మీరు వచ్చుకోండి ప్రసంగం చెప్తే ఇక్కడ ఎమ్మెల్యే మంత్రివర్యులు లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థులకు, కౌన్సిలర్ అభ్యర్థులందరికీ, ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున మేము సైతం మీ వెంట ఉంటామని వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా ఉన్న ఇవాళ నేను ప్రచారంలోకి వెళ్ళినా, అక్కడ ప్రచారంలో ఎక్కడ చూసినా కానీ మహిళలందరికీ మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపిస్తామనే విజయవంతం. మన గెలుపు కోసం వచ్చిన గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేయర్ సుధారాణి గారు, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈరోజు కూడా పోటీలో ఉన్నటువంటి మా జడ్జిలింగం గారు కానీ, వివిధ వాళ్ళకు సంబంధించిన వార్డు కౌన్సిలర్లు కానీ, సోదరిమణులకు కానీ, పూర్తిగా జిల్లా మంత్రిగా రేపు జరిగే ఎన్నికల్లో మనము పెద్ద ఎత్తున వివిధ వార్డులకు వచ్చిన అన్ని వర్గాల మా చెల్లెలకు, మా అక్కలకు, మా తల్లులకు, మా ఈ ప్రాంతానికి గత 2 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మన మెట్పల్లి మున్సిపాలిటీ కానీ, కోరుట్ల మున్సిపాలిటీ కానీ, రోడ్డు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మంచినీళ్ళ ఇబ్బంది కానీ, ఇప్పుడు మీ అందరు ఎదురు చూస్తున్న సన్నని ఏమిచ్చి తర్వాత మాట్లాడినాక క్యాండిడేట్ మైకులు ముందు పెట్టుకుంటుంటే అటు అడగబోయే కోరుట్ల ఎమ్మెల్యే జువారి నరసింహరావు గారు, ప్రియ మిత్రుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డెవలప్మెంట్ మినిస్టర్, దళిత దిగ్గజం ప్రియ మిత్రుడు లక్ష్మణ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియ మిత్రులు నందయ్య గారు, మాజీ ఎంపీ సుధారాణి గారు, వేదిక మీద నాయకులందరికీ, ఇక్కడ మెట్పల్లిలో విచ్చేసిన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ప్రత్యేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నేను మెట్పల్లికి రావడం జరిగింది. అమ్మా, రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మెట్పల్లి మున్సిపాలిటీకి కాంగ్రెస్ అభ్యర్థికి చేతి గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడానికి నేను, సహచర మంత్రివర్యులు లక్ష్మణ్ గారు, డిసిసి ప్రెసిడెంట్ నందయ్య గారు, జువాడి గారు రావడం జరిగింది. మెట్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే చేతి గుర్తుకి ఓటేయండి అనే సందేశం ప్రతి ఓటర్కు మనం చేర్చాలి. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ, బీజేపీకి కానీ, ఇతర పార్టీలకు ఓటేస్తే మీ ఓటు మురిగిపోయినట్టే, మీ ఓటు మోరీ వేసినట్టే, ఇతర పార్టీలకు ఓటేస్తే అది చెత్తబుట్టలు వేసినట్టే.
అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీ బజార్లు, మీ వార్డులు, మీ మున్సిపాలిటీ పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసుకోండి, అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పి మనం చేస్తున్నాం. గత 2 ఏళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ దూసుకెళ్తుంది. మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మా అభ్యర్థులను ఆశీర్వదించండి, దీవించండి. చేతి గుర్తుకి ఓటేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు గమనించాలి. మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ పార్టీ వల్ల, చేతి గుర్తు వల్ల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పార్టీ వల్ల, చేతి గుర్తు వల్ల. గత 10 ఏళ్లలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో దొడ్డు బియ్యం ఇస్తున్నారు. ఆ శాసనలో దొడ్డు బియ్యం ఎక్కువ మంది మీరు తినకుండా ఉండేది, అది మళ్ళీ అమ్ముకోవడము, రైస్ మిల్లో రీసైక్లింగ్, బ్లాక్ మార్కెట్, రాషన్లో వచ్చే బియ్యం తినకపోయేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఆలోచన చేసి దొడ్డు బియ్యం బదులు ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో నిరుపేదలందరికీ మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వాలని మేము నిర్ణయం చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మెట్పల్లి మున్సిపాలిటీతో సహా రాష్ట్రంలో 3,17,00,000 మందికి 13,600 కోట్ల రూపాయలతో. నమస్కారం. సహచర మంత్రివర్యులు లక్ష్మణ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య గారు, ప్రియ మిత్రులు జువాది బ్రదర్స్, మరి అదేవిధంగా అబ్జర్వర్స్గా వచ్చిన మేయర్ సుధారాణి గారు, శ్రీనివాస్ గారు, మరి నేను గత కొన్ని రోజులుగా కొన్ని జిల్లాలు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా పర్యటిస్తున్నాను. నిస్సందేహంగా ఇప్పుడు సుమారు 120 మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలకి మనం 11వ తారీఖు ఎన్నికలకు పోతున్నాం. ఈ 120 కార్పొరేషన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సుమారు నియర్ క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. మేము ఎక్కడ పర్యటించినా ప్రజల నుంచి ఒక మంచి స్పందన, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్. నేను చాలా ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నా, ఇప్పుడు వరుసగా 7 సార్లు ఎన్నికయ్యాను నేను. అంటే ఎందుకు ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా అంటే, ఒక రూలింగ్ పార్టీకి, గవర్నమెంట్కి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇంత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండడం చాలా అరుదైన విషయం. ఈ 2 ఏళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాల్లో, అభివృద్ధిలో, ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వడంలో, పరిపాలన ఇవ్వడంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా సఫలీకృతమైందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ గవర్నమెంట్. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకి చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు. మేము ప్రత్యేకంగా ఫోకస్ ఏం చేస్తున్నామంటే, మీరందరూ చైతన్యవంతమైన జర్నలిస్టు, మీ అందరికీ తెలుసు పట్టణీకరణ దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో పెరుగుతుంది. అంటే ఒకనాడు ఎంత పర్సంటేజ్ పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి, ఎంత పర్సంటేజ్ అర్బన్ ఏరియాస్లో ఉండే, క్రమంగా అర్బన్ ఏరియాస్లో పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది. మేము మా ఫోకస్, మా ప్రభుత్వాన్ని ఈ 3 ఏళ్లలో, ఆ తర్వాత 5 ఏళ్లలో కూడా మేమే మళ్ళీ గెలవబోతున్నాం.
ఈ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నాము. హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి మెట్పల్లి లాంటి మున్సిపాలిటీ వరకు విల్ క్రియేట్ ద బెస్ట్ పాసిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్లు, డ్రైనేజు, విద్య, వైద్య, విద్యుత్ విషయంలో ఈ అర్బనైజేషన్ జరుగుతున్న సందర్భంలో కొన్ని వేలాది కోట్లు ఈ అర్బన్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కేటాయించి హై ప్రయారిటీ ఇవ్వబోతున్నాము.